పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్న విషయాన్ని ఇండియా ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. రీసెంట్గా బలూచిస్తాన్ మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో, ఇండియా పాకిస్తాన్ వారి విషయంలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోండి. ఏంటంటే మనం శాంతి 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 అని కూర్చున్నంత మాత్రాన ఏది ఒరగదు. అవతల వాళ్ళకి మన మీద ఏమి జాలి దయ ఏం కలగవు. వాళ్ళు చేసేది చేసుకుంటానే వెళ్తారు. మన బలమేంటో మనం చూపించినప్పుడు మాత్రమే అవతల వాడికి వణుకొచ్చిద్ది. వాడు అణుబాంబులు వేస్తాడు, వాడిది గుడ్డేస్తాడని మనం భయపడి ఏదన్నా వేసుకోండ్రా అన్న ఇదిలో మనం కనిపించాము అంటే అది ఏం చెయ్యలేడు ఫ్రెండ్స్. పోతే పోతుంది. మన దేశానికి మనం ఉంటాం. ప్రతి వాళ్ళు అంటే మనం నేను పోయినసారి వీడియోలో చెప్పాను, ఈసారి వీడియో చెప్పాను. మన పూర్వీకులు ఏదైతే ఉందో, మనకు స్వతంత్రం తెచ్చిన వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఉండకపోతే ఇప్పటికీ మనం బానిసల్లానే బతికేవాళ్ళం. ఎవరి లైఫ్ వాళ్ళది అయ్యి ఉండేది కాదు. సో స్వార్థంగా మన దేశం గురించి స్వార్థంగా ఆలోచించండి. అవతల వాళ్ళ గురించి అంత జాలి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మన మీద జాలి లేనప్పుడు మనం కూడా జాలి చూపించడం అనవసరం. ఏంటో మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏదన్నా ఉంటే అప్పుడు మాట్లాడచ్చు. ఏదైతే మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అది మనం మళ్ళీ వెనక్కి తెచ్చేసుకోవాలి. మన దేశాన్ని, మన బిడ్డల్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. కాబట్టి అందరూ శాంతి ఇది అని పక్కన పెట్టండి. యుద్ధానికి వస్తే సిద్ధంగా ఉండండి. గవర్నమెంట్ని పారేయడం పక్కన పెట్టండి. అది ఒక్కళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉండదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు వాగుతూనే ఉన్నారు. దయచేసి ఇది మానుకోండి. యుద్ధం వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనందరం ఒకటే ప్రూవ్ చేసుకుందాం. జై హింద్.